ఎన్టీఆర్ చేసే పనులు పేద ప్రజలకి ఎన్టీఆర్ చేయాలనుకున్న దాని గురించి కానీ కాంగ్రెస్ కాదని తెలుగుదేశాన్ని స్థాపించడం, అక్కడ నుంచి విపరీతమైన ప్రజాదరణ రావటం, ప్రజలకి మంచి చేయాలని ఒకే ఒక తలంతోటి మన ఎన్టీఆర్ అనుకోవటం, ఆ పార్టీలో కంటిన్యూ అవుతూనే ఉన్నాను. నేను అప్పటి నుంచి ఆ పార్టీకి ఆకర్షితుడిని అయ్యాను. నా చిన్నతనం నుంచి కూడా తెలుగుదేశంలో స్టార్ట్ అయింది నా జర్నీ. ఓకే సార్, మీరు మొదట్లో పార్టీలోకి వచ్చినప్పుడు పార్టీ ఎలా ఉందనుకుంటున్నారు? ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయనుకుంటున్నారు? పార్టీ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కొత్త కొత్త ఆలోచనలతోటి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇంకా విజన్ పెరిగింది. మనకి రాబోయే 20 సంవత్సరాల్లో మనకేం కావాలనేది ఆ చంద్రబాబు గారు తప్ప ఎవరికి దాని గురించి తెలియదు. విజన్ గురించి అంత విజన్ ఉన్న నాయకుడైనా ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, లేదంటే అమరావతి నిర్మాణం పూర్తి కావాలన్నా, మనకి ప్రజలకు ఏం కావాలన్నా, మన ఈ ఫంక్షన్స్ కానీ కానీ రాష్ట్రాన్ని ఎదరికి తీసుకెళ్లాలంటే చంద్రబాబు తప్ప రెండోవాడు కొత్త రాష్ట్రాన్ని ఇంకెవరు చేయలేరు. మనం ఇడిపోయి కొత్త రాష్ట్రం స్టార్ట్ అయింది. అన్ని అప్పులతోటే ఉంది ఈ రాష్ట్రం. ఈ అప్పుల నుంచి బయటపెట్టి దీన్ని ఒక దారికి తీసుకురావాలంటే చంద్రబాబు తప్ప వేరే ఎవరో కనపడరు. ఎవరిని మనం ఊహించుకోలేం కూడా. ఆ స్థానంలో ఇంకెవరిని ఊహించుకోలేం. ఆయనైతేనే మనం అనుకున్న మనల్ని ఎక్కువ పైకి తీసుకెళ్ళగలిగే పరిస్థితి ఆయనకే ఉంటుంది అని నేను భావిస్తున్నాను. అయితే మన జిల్లాలో ఇప్పుడు చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే మొత్తం అన్ని సీట్లు కూడా ఇప్పుడు టీడీపీ గెలుస్తూ ఉంటుంది. 85లో 89లో ఇప్పుడు 2014లో కూడా. అంటే ప్రధానంగా మీలాగా పనిచేసేటటువంటి నాయకులు ఎక్కువగా కనిపిస్తుంటారు. అంటే పార్టీని ఇంతమంది నాయకులు ఇప్పుడు నమ్ముకుని ఉండడానికి ప్రధానమైన చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారే ఇది రోల్ మోడల్. ఆయన్ని చూసే మనం ఆయన విధానాలు, ఆయన డెవలప్మెంట్ చేసి యాక్టివిటీ చేసి విధానం, ఆయన చేసి మంచి కార్యక్రమాలు, దాని గురించే తెలుగుదేశం పార్టీని మనం గట్టిగా సపోర్ట్ చేయడానికి కానీ ఆశయాలను ఎదరికి తీసుకెళ్లాలంటే ఆయనే చేయగలుగుతాడని మనం నమ్మి ఆ పార్టీలోనే ఉంటున్నాం. అలా జరుగుతుంది కూడా. మధ్యలో ఏదో పార్టీ ఎప్పుడో వచ్చినా దానివల్ల జరిగిన నష్టాలన్నీ ప్రజలు చూశారు. మళ్ళీ ఆయనే కావాలనుకున్నారు. ఇంతకంటే వేరే ఆల్టర్నేట్ కూడా ఏమీ లేదు. ప్రపంచ మేధావుల్లో చంద్రబాబు ముఖ్యుడని నా ఉద్దేశం.